Suraksha Infra Projects వారి Suraksha Elite HMDA approved premium villa plots. బండా రవిరాల ORR exit number 10 వద్ద ఈ రోజే మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆల్టర్నేట్ మార్గాల వైపు జనాన్ని అవి నడిపిస్తున్నాయి. సిలిండర్ల కొరత భయంతో జనం ఇండక్షన్ స్టవ్లపై ఇప్పుడు ఎంక్వైరీస్ ని పెంచినట్టుగా సమాచారం. దీంతో ఇటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి దిగ్గజ సంస్థల్లో సేల్స్ ఊహించని స్థాయిలో 30 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం చాలా యాప్లలో ఇండక్షన్ స్టవ్లు దొరకట్లేదు. స్టాక్ ఉన్న కొద్దిపాటి చోట్ల కూడా ధరలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా నెలకు అమ్ముడయ్యే స్టాక్ ఇప్పుడు కేవలం ఒక్క రోజులోనే అమ్ముడవుతోందంటున్నారు. ఎల్పీజీ కొరత భయాలతో వంటింట్లో కొత్త మార్పులు వస్తూ ఉన్నాయి. ఎంతకైనా మంచిది అంటూ కిచెన్లో ఇప్పుడు బ్యాకప్ని పనిచేసుకుంటుంది. ఇండక్షన్ స్టవ్స్ని తెప్పించుకుంటూ ఉన్నారు జనాలు. ఇంకొందరు భయంతో ముందు జాగ్రత్తగా ఇండక్షన్ స్టవ్ల వైపు మళ్ళుతూ ఉన్నారు. ఫ్లిప్కార్ట్ తాజా రిపోర్ట్ ప్రకారం గత 4-5 రోజుల్లో ఇండక్షన్ స్టవ్ల అమ్మకాలు 3 రెట్లు పెరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, కోల్కతా, ఉత్తరప్రదేశ్లలో అయితే ఈ పెరుగుదల చాలా ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. మరోవైపు అమెజాన్ నివేదిక ప్రకారం కూడా గత 24 గంటల్లోనే ఇండక్షన్ స్టవ్ ఆర్డర్స్ 20% పెరిగాయని చెప్పి అమెజాన్ ఇండియా ప్రతినిధి వెల్లడిస్తూ ఉన్నారు. రైస్ కుక్కర్లు కావచ్చు, ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ల అమ్మకాలు కూడా ఇప్పుడు 4 రెట్లు పెరిగాయి. ఇక క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ అయితే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి యాప్స్లో 10 రెట్ల వృద్ధి కనిపిస్తోంది. బెంగళూరు, ముంబై లాంటి సిటీస్లో స్టాక్స్ నిమిషాల్లోనే అయిపోతున్నాయన్న రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. టాటా గ్రూప్కి చెందిన క్రోమా తమ స్టోర్లలో డిమాండ్ 3 రెట్లు పెరిగిందని చెప్తోంది. ఇటు ప్రముఖ బ్రాండ్ పీజియన్ తమ వీక్లీ ఆన్లైన్ సేల్స్ 4 రెట్లు పెరిగిందని ప్రకటించింది. కేవలం ఆన్లైన్లోనే కాకుండా లోకల్ మార్కెట్లు కూడా ఇండక్షన్ స్టవ్ల స్టాక్స్ ఇప్పుడు స్పీడ్గా క్లియర్ అయిపోతున్నాయి. కొత్త స్టాక్ రావడానికి కనీసం 3 వారాల సమయం పడుతుందంటున్నారు వ్యాపారులు. ఇండక్షన్ స్టవ్లతో పాటు ఇప్పుడు ఎలక్ట్రిక్ కెటిల్స్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్, ఎయిర్ ఫ్రైయర్స్కి కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఆహారాన్ని వేయించడానికి ఎయిర్ ఫ్రైయర్స్ని వాడుతూ ఉన్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాపై అనుమానాలు పెరగడంతో ఈ పరిస్థితి వచ్చింది. పానిక్ బుకింగ్, రూమర్స్ వల్ల ఇబ్బంది అని ప్రజలు అనవసరంగా భయపడొద్దు అంటూ ఇటు అధికారులు చెప్తూ ఉన్నారు. ఎల్పీజీ ప్రొడక్షన్ను ఆయిల్ రిఫైనరీస్ 25 నుంచి 28% పెంచాయని చెప్పి గుర్తు చేస్తున్నారు వారు.